అన్బ్యాలెన్స్ మూమెంట్ ఎంత? ఇక్కడ మనం బ్యాలెన్సింగ్ చేస్తున్నప్పుడు వాట్ ఈస్ ద అన్బ్యాలెన్స్డ్ మూమెంట్ అట్ జాయింట్ ఏ? -120. సో దట్ మల్టిప్లై విత్ డిస్ట్రిబ్యూషన్, దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి ఆ మెంబర్కి. ఏ మెంబర్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి? అట్ జాయింట్ ఏ యు ఆర్ హ్యావింగ్ అన్బ్యాలెన్స్డ్ మూమెంట్ -120 ఇనిషియల్లీ. సో దట్ -120 kN మూమెంట్ విల్ బి డిస్ట్రిబ్యూట్ టు ద మెంబర్ ఏబి. ఏబికి మనం సప్లై చేయాలి. సో ఏబికి సప్లై చేయాలంటే యూ షుడ్ మల్టిప్లై విత్ డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్. అంతే కదా మనం చేస్తుంది మిగతా కూడా. అక్కడ మనకు 120 రావాలంటే ఎంత డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్ ఉంటే మనకు 120 అవుతుంది? 1. Yes, that's why you are putting 1. ఓకే సార్. అక్కడ 1 అని పెట్టుకుంటేనే. సో ఇక్కడ మనకి ఎంత ఉంది? -120 × 1 అంటే మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ పెడతాం. ముందు సైన్స్ తప్పు రాకూడదు, ముందు సైన్స్ పెడతాం, ప్లస్ పెడతాం. ఇంకా 120 అనేది అన్బ్యాలెన్స్ మూమెంట్ జాయింట్ ఏ. మనకు అంతే మూమెంట్ ఉండాలన్నప్పుడు యూ మల్టిప్లై విత్ 1, then you got the same magnitude. That is the reason you are putting hinge support 1. Okay Next, coming to the DC, the quite opposite మాట. A కి ఇక్కడ ఏమైతే అనుకున్నామో దానికి ఆపోజిట్ లో ఉంటుంది మాట. D is the what is the D joint? Fixed support. So it always offer moment. అక్కడ ఎంత మూమెంట్ ఉంటే అంత మూమెంటే ఉండాలి మనకి. అది 0 మూమెంట్ అయితే 0 మూమెంట్, 10 ఉంటే 10, 100 ఉంటే 100, 30, 1000 ఉన్నా అంతే. ఎంత మూమెంట్ ఉంటే అంత మూమెంటే ఉండాలి. ఓకే సార్. అంటే అంత మూమెంటే ఉండాలంటే అక్కడ వాట్ ఈస్ అన్బ్యాలెన్స్? సపోజ్ ఇక్కడ 0, ఇక్కడ ప్లస్ లెట్ us టేక్ ఎగ్జాంపుల్ 100 ఉంది అనుకుందాం. జాయింట్ డి దగ్గర -100 అనేది ఉంది అన్బ్యాలెన్స్ మూమెంట్. ఓకే, ఇక్కడ 120 ఎలా ఉందో అలా ఇక్కడ -100 ఉంది అనుకుందాం. ఇక్కడ లేదు అనుకుందాం మనం. లెట్ us assume. ఓకే, మైనస్ అనగానే ఏం చేస్తా? ఇక్కడ ప్లస్ చేస్తాం. ప్లస్ చేసిన తర్వాత ఇక్కడ మూమెంట్ ఎంత ఉండాలి? 100 ఉండాలి. ఎందుకంటే ఇది జాయింట్ డి ఈజ్ ఫిక్స్డ్ సపోర్ట్. 100 ఉండాలి. ఆ 100 ఉండాలంటే ఎంత? ఆ 100 మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి డీసీకి. ఎంత డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్ డిస్ట్రిబ్యూట్ చేస్తే మనకి 100 ఉంటుంది? 0. ఎందుకంటే 100 × 0 అయితే 0 అవుతుంది. అప్పుడు బ్యాలెన్స్ చేస్తున్నప్పుడు 0 ఉన్నప్పుడు బ్యాలెన్స్ ఆల్జిబ్రిక్ సమ్ చేసాం అనుకో, ఎఫ్ఎం బ్యాలెన్స్ అక్కడ మూమెంట్ 100 ఉండాలి. అంటే 100 ఉండాలంటే 0 ఉండాలి. ఇక్కడ 0 ఉండాలంటే ఇక్కడ నువ్వు పుట్టు 4 zeros ఆర్ 4 dots. 0 పెట్టచ్చు, 0 కూడా పెట్టచ్చు, కానీ 0 అనేది ఉండదు డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్. అందుకని ఫిక్స్డ్ సపోర్ట్ కి యూ పుట్ సింప్లీ 4 dots. అప్పుడు ఏంటి? ఇక్కడ సపోజ్ 100 ఉంది అనుకోండి, 100 × 0 అంటే 0 అవుతుంది. ఇప్పుడు ఈ కేసుకి రండి. ఈ కేసులో డి దగ్గర ఎంత ఉంది? జాయింట్ డి ఈజ్ ఫిక్స్డ్ సపోర్ట్ అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ 0 అన్బ్యాలెన్స్ మూమెంట్. సో అంతే బ్యాలెన్స్ ఉండాలి. అంటే 0 × 0 ఎంత? 0.25. ఎంత డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్? 0 అంటే 0. దట్స్ వై యు ఆర్ పుట్టింగ్ 0. నెక్స్ట్ కేసు చూడండి. రెండో కేసులో -32 ఉంది. అవునా? హలో సార్. నెక్స్ట్ సెకండ్ సైకిల్ వచ్చేప్పటికి ఇక్కడ ఎంత ఉంది అర్థం చేసుకోవడానికి? -32. సో ఇంతే ఉండాలి అక్కడ. ఏంటి? అట్ ద ఎండ్ ఆఫ్ ద సెకండ్ సైకిల్ ద జాయింట్ డి ఈజ్ హ్యావింగ్ -32. -32 ఉండాలంటే ఎంత ఉంటే అక్కడ -32 ఉంటుంది? బ్యాలెన్సింగ్ ఉంటే ఎంత ఉంటే ఉంటది? 0 ఉంటే ఉంటుంది. సో 0 ఉండాలి. అంటే -32 అంటే ప్లస్. మైనస్ ఉంది కాబట్టి అన్బ్యాలెన్స్ మూమెంట్ జాయింట్ డి ఈజ్ -32. దెన్ యూ గెట్ అ ప్లస్ and 32 multiply with 0, you got 0. That is the difference between, and that's why I am taken one end is hinge support, other end is fixed support, to recognize all these things. Okay sir. Clear sir. Okay. Inka rest of people have any doubts before going to next method, moment distribution by modified method? ఏమండి, స్టూడెంట్స్ ఉన్నప్పుడే మీకు అడిగే అధికారం ఉంటుంది, మాకు చెప్పే అధికారం ఉంటుంది. మీరు స్టూడెంట్ ఉన్నంతసేపు మీకు చెప్పే అధికారం, మీకు నేను చెప్పే అధికారం ఉంటుంది. అలాగే మీరు అడిగే అధికారం కూడా మీకు ఉంటుంది. మీరు ఒక్కసారి మీరు క్యాంపస్ బయటకు వెళ్ళారంటే నన్ను మీరు అడగలేరు, నేను మీకు చెప్పలేను. కాబట్టి ఏదైనా డౌట్స్ ఉంటే మనం ఈ క్లాస్లోని మనం క్లియర్ చేసుకోవాలి. అది చిన్నదా? డౌట్ అనేది చిన్నదా పెద్దదని కాదు. డౌట్ ఈస్ డౌట్, దట్స్ అనఫ్. ఎవరు షేమ్ ఫీల్ అవ్వలేదు. ఇది అడిగితే ఎవడో ఏదో అనుకుంటాడు,
ఎవడు ఇక్కడ తోపేం కాదు, ఎవడికి ఆడే. కాబట్టి ఎవరి నాలెడ్జ్ వాళ్ళు ఇంక్రీజ్ చేసుకోవడమే. ఒకరికి తొందరగా అర్థం అవుతుంది, కొందరికి కొద్ది లేట్గా అర్థం అవుతుంది, ఇంకొందరికి ప్రాక్టీస్ చేస్తే కొన్ని డౌట్లు వస్తాయి. మెయిన్లీ 90% ప్రాక్టీస్ చేస్తేనే డౌట్లు క్రియేట్ అవుతాయి. మీరు డౌట్ అడగట్లేదంటే యూ కెనాట్ డూ ద ప్రాక్టీస్. లైక్ దట్ ఐ విల్ అండర్స్టాండ్. క్లియర్? Shall I go for next method? Yes, sir. So, ఇక్కడ ఒక్కసారి మీరు చూడండి, in regular moment distribution, how many joints? Hello, respond my words. 4. How many 4, joints? 4. 4. How many members? 6. 6 members. 6 members. So joints are 4, but you are having 6 members. So you should operate all these 6 columns. So each member is having one column. So 6 members, you are operating 6 columns. So see, you in first cycle, how many columns do you operate? 6. 1, 2, 3, 4, 5, 6. And in each and every column, you should operate 6 columns because 6 members are there in regular moment distribution. Eppudu when far ends are hinged or far ends are fixed. What in both ends are fixed support, you should operate 6 columns. There is no doubt, because there is no go for modified moment distribution. Okay, so coming to the moment distribution by modified stiffness method. Let us see. Already నేను చూపించాను కదా, డ్రా చేసుకున్నారని నా ఫిగర్ డ్రా టేబులర్ ఫార్మ్. డ్రా చేస్తున్నాము సేమ్ అదే టేబుల్లో ఇక్కడ డ్రా చేసి నేను విత్ వాల్యూస్ తో చూపించాను. రైట్. See, this is the table, moment distribution by modified regular stiffness method, modified stiffness method, moment distribution by modified stiffness method. The joint same table is you can draw the table joint as it is. A, B, the joint B is having 2 members, BA and BC, and the joint C is having 2 members, CB and CD, and the joint D is having DC. So the members are AB, BA, BC, CB, CD, and DC. And EA by value already you calculated in last regular stiffness. So as it is, there is no change in the EA by values. This EA by L value means it's a regular stiffnesses of the respective members. So enter the regular stiffnesses of the respective members: 0.2, 0.2, 0.2, 0.2, 0.25, 0.2. Additional ga manaki after that you should put one column, one row, which is 0.75 times EI by value. That what is the meaning? 0.7 by L, 0.75 times regular stiffness. You know the regular stiffness of AB, 0.2. You want to find the distribution factor, modified stiffness for joint A, then you simply this value multiplied by 0.75. That's enough. Okay. Similarly, if any member is having to calculate the
modified stiffness factors, simply you multiply with the 3/4 or 0.75 to the regular stiffness. That is the column 0.75 EL. Additionally, you put a one row, and after you draw a row 0.75 EI by L, then you go for modified. Another row is modified distribution factor. Name itself modified. Why? Because when you're calculating the distribution factor, you use only modified stiffness factors. That's why I am putting heading name itself modified distribution factor. And then after that, you should put two rows. In first row, you put FEM and balancing, and second row, you put carryover balancing. These first two cycles, these first two rows is called auxiliary moment distribution. Clear? Then after that, cycles will be started like this: cycle 1, cycle 2, cycle 3. It is similar to that of regular moment distribution. The procedure is same. Okay. Then where you modified the stiffness factor? Okay, sir. You are enter the regular stiffness, and only I am modified the BA. Stiffness of BA will be modified. So what is the modified stiffness of BA? 0.75 times of 0.2, that is 0.1500. Why not I am not modified stiffness calculated in other members? What is the reason? Anybody in the class? Students, please respond my words. Why I am calculating modified stiffness factor for BA? Why not for other members? It is hinged. R&D is hinged. R&D is hinged for BA member. Yes. So many times, and I will tell you in the last class. That's why everyone recognize cheser leda. Suppose now take the which member will be modified? That is the question arise. Which member will be modified to calculate modified stiffness? That means let us check one by one. Let us take a member AB. So A is what is the at A? What is the joint? Hinged. Hinged joint. And B is far end. The nearer joint is hinged, and B is the far end joint is fixed. So need not to modify that stiffness. Then ఎప్పుడు మనం modify చేస్తాం? When the far end is hinged support. For that member only you should calculate the modified stiffness factor. So now coming to the check the member BA. B is the nearer end. That end is fixed support, act as a fixed support, rigid, and A is the far end. That end is hinged support. Yes, far end is hinged support. So we need to calculate the modified stiffness for that member. That's why simply that stiffness of BA multiply with 0.75, I will get the modified stiffness. So while calculating the distribution factor, I am using only modified stiffness factor, not regular stiffness factor. That's the I will simply omit 0.2. So then coming to the BC, B is nearer end and C is the far end. Both ends are fixed. So no need to change the modified stiffness. Similarly, CB, C is nearer end, B is far end. No need to. Both ends are act as a rigid. That means fixed support. So no need to change. Similarly, CD. Similarly, DC. That's why in this problem, except BA,
remaining all are act as a rigid joints. Both joints are rigids in all members. Right? Then calculating the modified distribution factor. So modified distribution factor for column AB. A is the hinged support. ఇందాక ఏం చెప్పాను, hinged support always having one distribution factor, but here I am putting 4 dots as in the case of fixed joint. Why? Because I will eliminate by doing auxiliary moment distribution. I will eliminate this entire column. I will eliminate the entire column. That's why I am put only 4 dots, simply 4 dots. Leave it. Then coming to the distribution factor for BA. So what is the stiffness factor of BA? So that means modified stiffness factor of BA divided by, that means what is the value? 0.15 divided by sum of the distribution stiffness factors of BA and BC. So what is BA stiffness? 0.15 plus 0.2, that means 0.35. So 0.15 divided by 0.35 will give the 0.4286. And similarly, distribution factor for BC. So distribution factor for BC means regular stiffness of the member BC divided by sum of the stiffness factors of BC, that means 0.2 plus modified stiffness factor of BA, 0.15. That means 0.2 divided by 0.35, which gives the 0.5714. Similarly, you calculate distribution factor for CB, that means 0.2 divided by 0.45. It will gives 0.4444, and 0.25 divided by 0.45 will give the 0.5556. And the joint D is hinged support. You put simply 4 dots. So this is the way of modifying distribution factors. All of you understand how to calculate the modified distribution factors? Sir, BA and BC దగ్గర ఒకసారి చెప్పండి. BA and BC ఇక్కడ మనం ఇంత ముందు ఇప్పుడు ఈ పక్కన ముందు BC చూడండి, BC CB ఎలా కాలిక్యులేట్ చేశారు, CBCD ఎలా కాలిక్యులేట్ చేశారు, దిస్ వాల్యూ డివైడెడ్ బై సమ్ ఆఫ్ దీస్ 2 వాల్యూస్ కదా. ఓకేనా సార్? లెట్ us అండర్స్టాండ్. నేను దానికి వస్తాను. ముందు CBCD ఎలా చేశారు, 0.2 డివైడెడ్ బై 0.45 అంతేనా? ఎస్ సార్. అలాగే 0.25 డివైడెడ్ బై 0.45 ఫర్ CD. అంతే ఇక్కడ కూడా అంతే. ఇన్స్టెడ్ ఆఫ్ 0.2 యూజ్ 0.15 అంతే. దట్స్ ఎనఫ్. Instead of 0.2 you use modified stiffness factor, that is 0.15. అంటే ఇక్కడ ఎంత అవుతుంది, 0.15 డివైడెడ్ బై, అంటే ఇక్కడ 0.2 నేను కన్సిడర్ చేయను. ఇక్కడ ఈ పాయింట్ BA యొక్క 0.2 కన్సిడర్ చేయను, దానికే కట్టా మోడిఫైడ్. యూ షుడ్ యూజ్ దిస్ వన్ ఓన్లీ. అంటే 0.15 ప్లస్ 0.2, 0.15 divided by 0.15 plus 0.2, that means 0.15 divided by 0.35. You get the 0.4286. 0.2 divided by 0.35. You get the 0.5741. Okay. అంటే ఇక్కడ మాడిఫైదే వాడతాం. ఒకసారి స్టిఫ్నెస్ తో మాడిఫై చేసిన తర్వాత ఇంకా రెగ్యులర్ వాడడం. ఆ మెంబర్ కి ఏ మెంబర్ కి అయితే మనం మాడిఫై చేస్తామో స్టిఫ్నెస్ ఫ్యాక్టర్, ఇంకా అక్కడ నుండి మన డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్స్ లో ఆ మాడిఫైడ్ స్టిఫ్నెస్ ఫ్యాక్టర్ ని వాడతాం. రైట్? Yes, all sir. of you understand? Now Yeah. go to auxiliary moment distribution. Then you enter the FEMs. Already you are calculated all these values. Okay? Avuna? So please enter what you are calculated FEMs by applied loads. Simply
you are getting this one. Now you do the balancing. Ikkada please all of you concentrate. You do the balancing for only which joint is having hinged support. For that joint only you do the auxiliary moment distribution. So which joint is having hinged support? A. A joint. So you must do the auxiliary moment distribution for A joint only, not for B, not for C, not for D. Okay, that's why I am doing C here. So balancing cheyali. Enta undi A joint A minus 120. Kabatti immediately what is the unbalanced moment at joint A? Minus 120. Then you put in minus sign on the kabatti you should put positive sign, positive, and A joint is hinged support. It don't offer any moment. Therefore, 120. Over. Okay. Ayin tarvata then you simply blindly in adjacent block. What is the adjacent block? Member BA. Put 0 0. See my cursor. After doing the balancing of the joint A, then immediately put adjacent joint B, adjacent block 0 0. Don't forget it. ఎందుకన్నా తర్వాత చెప్తాను. సార్ మీరు జాయింట్ ఏనే చేయమన్నారు కదా, జాయింట్ ఏనే చేశాను, కరెక్టే, బ్యాలెన్సింగ్ జాయింట్ ఏనే చేసావు, ఇక్కడ నేను జాయింట్ చేయట్లేదు, కాకపోతే ఇక్కడ ఎందుకు 0 0 పెట్టమన్నానంటే నేను తర్వాత చెప్తాను, నెక్స్ట్ దాంట్లో మీకు వస్తుంది. ఇమీడియట్లీ పుట్ జాయింట్ 0 0. ఓకేనా స్టూడెంట్స్? Yes, sir. రైట్. దెన్ గో ఫర్ క్యారీ ఓవర్. ఇప్పుడు మీరు ఇక్కడ క్యారీ ఓవర్ ఉన్నప్పుడు ఏబిలోకి ఎంత మూమెంట్ క్యారీ అవుతుంది? హాఫ్ ఆఫ్ ద మూమెంట్ ఆఫ్ బిఏ. ఓకేనా? హాఫ్ ఆఫ్ ద మూమెంట్ ఆఫ్ బిఏ. వాట్ ఈస్ ద మూమెంట్ ఇన్ ద బిఏ? బ్యాలెన్సింగ్ మూమెంట్ ఇన్ ద బిఏ. Please respond. You are seeing the slide. Carry over, sir. I am asking. Carry over dantloki how much moment will be carried to the BA in second cycle? The CO. 20/2 60. Mari akkada 0 పెట్టానండి. 60. మరి why I am putting 0 0? BA లో sir. BA లో కాదు, AB లో ముందు. ఫస్ట్ ఆఫ్ ఆల్ I am talking about the joint A. I am talking about the joint A. So after doing the balancing joint A, then go for carry over. So carry over దాంట్లోకి వస్తే ఎంత మూమెంట్ క్యారీ అవుతుంది AB మెంబర్ లోకి? BA లో మూమెంట్ ఎంత ఉందో అందులో సగం, హాఫ్ ఆఫ్ ద మూమెంట్ ఆఫ్ BA. సో వాట్ ఈస్ ద మూమెంట్ ఇన్ BA? 0. ఎందుకంటే ఇక్కడ 0 పెట్టకపోతే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ +120 ఉంది కదా అని చెప్పేసి ఇక్కడ +60 వేస్తారు. ఇక్కడ మళ్ళీ అప్పుడు చేసిన దానికి అర్థం ఉండదు, మళ్ళీ మీరు మూమెంట్ వచ్చేస్తుంది. ఇక్కడ మన ఇంటెన్షన్ అంతా ఏంటి? జాయింట్ ఏ ఈజ్ హింజ్డ్ సపోర్ట్. దిస్ హింజ్డ్ సపోర్ట్ డజంట్ ఆఫర్ ఎనీ మూమెంట్. దాన్ని నలిఫై చేసేస్తున్నాం. నలిఫై చేస్తున్నప్పుడు మళ్ళీ మనకు కూడా పట్టరాకూడదు మూమెంట్ని. సో మీరు ఇక్కడ 0 పెట్టమన్నాను కారణం అదనమాట. నెక్స్ట్ స్టెప్ లో ఇక్కడ మీరు ఎప్పుడైతే బ్యాలెన్సింగ్ చేసిన తర్వాత జాయింట్ ఏని బ్యాలెన్సింగ్ చేసిన తర్వాత పక్క గడిలో 0 0 పెట్టకపోతే ప్రమాదం ఎక్కడ ఉందంటే క్యారీ ఓవర్ వచ్చినప్పుడు ప్రమాదం వస్తుంది. అంటే అప్పుడు ఏం చేస్తారు మీరు? ఇక్కడ +120 ఉంది, ఇక్కడ క్యారీ అయిపోతుంది ఏబీలోకి అని చెప్పేసి +60 వేసేస్తారు. అందుకని ఆ బ్లెండర్ మిస్టేక్ చేయకుండా మీరు బ్యాలెన్సింగ్ చేసిన తర్వాత జాయింట్ ఏని then immediately put the adjacent block 0 0. Now coming to the carry over to the AB. So what is the joint moment at moment of balancing moment of BA member? 0 0. So half of the moment will be 0 0. Now coming to the BA carry over. What is the moment carry to the BA member? Half of the moment of AB. Now you are getting +120. So you get +60. Then again you go for balancing joint A. Here 0 on the kabadi 0 0 0 0 between immediately put 0 0 adjacent joint. Okay.
ఇక్కడ రెండు కూడా 0 0 పెట్టాలి adjacent. After doing balancing for joint A, immediately put adjacent block 0 0. Okay, Sir. then Yes, sir. stop the iteration. First 2 cycles అయిపోయి ఎక్కడికి joint A కి. Now you add the 2 cycles. So what is the moment? Minus 120. Algebraic sum of these 2 cycles. Minus 120 plus 120 plus 0 0 plus 0 0. How much it is? 0 0. Similarly, plus 120 plus 0 0 plus 60 plus 0 0 plus 180. Now the BA member will be modified. That's why I am given here modified fixed end moment. Name itself modified fixed end moment. So initially, how much the moment in BA member? Plus 120. But after doing auxiliary moment distribution, it is changed to plus 180. And rest of things are same. There is no distributions. Therefore, minus 120, minus 172.8, plus 115, plus 115.2, 0 0 0 0. Now you are having new fixed end moments, modified fixed end moments. You need to change the balancing the members. So you forget about the joint A. You forget about the joint A. Simply you operate only joint B, joint C, and joint D. You should not operate joint A. Very simple. So after getting modified fixed end moments, then balance the joint B. What is the algebraic sum unbalanced moment at joint B? Plus 7.2 000, sir. ఏంటమ్మా ఎంత వచ్చింది? Plus 7.2 000 వచ్చింది, sir. Yeah, very good, nice. Plus 7.2. So plus sign వచ్చింది కాబట్టి immediately put negative signs. Then that 7.2 will be distributed by multiplying respective distribution factors. You get the respective balancing moment 3.08 for BA member and 4.12 for BC member. All of you get this one? Again, I will, please listen. For balancing the joint B, I will, please all of you listen carefully. By balancing the joint B, find the unbalanced moment at the joint B. You are getting unbalanced moment is minus 7.2. So you are getting minus sign. Therefore, you are getting positive sign. Therefore, immediately put negative signs in respect to columns. Then the 7.2 unbalanced moment will be distributed to the BA column by multiplying distribution factor, and to the BC member by multiplying distribution factor of the BC member. You are getting 3.08 for a BA member, 4.12 for the BC member. Similarly, you done joint C. What is the unbalanced moment? ఇక్కడ చూడగానే చెప్పొచ్చు. What is the unbalanced moment at joint C? 115 plus 115.20. Plus 115.20 is the unbalanced moment at joint C. Listen carefully. Plus 115.20 is the unbalanced moment at joint C. So plus sign, it is having plus sign unbalanced moment. Therefore, immediately put negative signs in the both columns. Then the 115.2 unbalanced moment at joint C will be distributed to the member CB by multiplying distribution factor 0.444444 and by multiplying distribution factor of CD 0.556. You are getting 51.20 and 64.00 respectively. Clear? And go for joint D 0 0. Similarly, you go for second cycle carry over. So how much moment? See here, for second cycle carry over, how much moment will be carried to the BA? Half of the moment of AB. What is the moment in AB?
జీరో, ఆల్రెడీ జీరో చేసేసాం ఇక్కడ, కాబట్టి జీరోయే మనకి క్యారీ అవుతుంది. ఆల్ ఆఫ్ యూ ఫైండ్ దట్ వన్. సో ఫర్ సెకండ్ సైకిల్ క్యారీ ఓవర్ for BA member, not only every carry over, the BA will be having 0 carry over moments in every cycle. చూడండి ప్రతి సైకిల్ 0 ఉంటుంది కూడా, carry over 0 0 0 0 0 0. Why? Because support A is hinged support, doesn't offer any moment, and that moment will be nullified. Actually initially 1 minus 120 ఉండేది, దాన్ని 0 చేస్తాం కాబట్టి 0 క్యారీ అవుతూ ఉంటుంది అలాగా. సో ఫర్ సెకండ్ సైకిల్, సో 0 moment will be carried to the BA, and BC, half of the moment of BC. What is the balancing moment of BC? CB minus 51.2. What is the balancing moment of CB? Minus 51.2. So in this moment, half moment, that means minus 25.60 will be carried to the BC. Over. Now coming to the CB, how much moment will be carried? Half of the balancing moment of BC. What is the moment in BC? Minus 4.12 divided by 2, minus 2.06. Coming to the CD, how much moment will be carried? Half of the moment of DC. What is the moment in DC? 0. Therefore, it's a 0. And coming to the DC, half of the moment of CD. What is the balancing moment of CD? Minus 64. In that half, that means minus 32. Again, you get the new carryover moments to balancing that one. Now you balance it. What is the unbalanced moment at joint B? Minus 25.6. So immediately put positive, positive. That minus 125.6 will be distributed to the member BA by multiplying 0.4286. You are getting the 10.97, and my 25.6 multiplied 0.5714 of the distribution factor of BC. You are getting the plus 14.63 over. And similarly, you done joint C, joint D. Like that, you will do up to 0.01 or 0.00. That's enough. Then finally, get the total balance, algebraic sum of all first cycle 1 to cycle 8. Not include that. I am not giving the cycles. చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ నుండి మొదలు పెడతారు algebraic sum అంటే కాదు. You are giving cycle numbering. You are giving numbering. That from that only you do the algebraic sum. From cycle 1 to cycle 8, you get these values. And that means cycle 1 అంటే modified fixed end moments దగ్గర నుండి మీరు algebraic sum చేయాలి. చేస్తే you are getting final member and moments. Clear? మీరు ఒక్కొక్క సైకిల్, నేను ఆల్రెడీ 2 సైకిల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు 3rd, 4th, 5th, 6th మీరు ఇప్పుడే ఇండివిజువల్గా చేయండి కాలిక్యులేటర్స్ పెట్టుకుని. ఐ విల్ సీన్ ద, మీరు చేస్తున్నట్టుగా నాకు చూపించండి. మీ ఆన్ చేసి ప్లీజ్ ఆన్ ద వీడియోస్. హరిప్రియ చేస్తుంది, మిగతా వాళ్ళు ఏమి ఆన్ చేసలేదు వీడియోస్. ఈ కిరణ్ ఎందుకురా నానిగడ బొమ్మ పెట్టుకున్నావు? నీ బొమ్మ పెట్టుకో, బాగుపడతావు. నానిగడ బొమ్మ పెట్టుకుంటే ఏం బాగుపడవు. ఓపెన్ ద యా వెరీ గుడ్ కిరణ్. మరి అండర్స్టాండ్, నువ్వు చేస్తూ ఉండాలి. కాపీ చేసావా? నేను ఇప్పుడు 2 సైకిల్స్ చెప్పాను. 3వ సైకిల్ మీరు ప్రాక్టీస్ చేయండి. 3, 4 ప్రాక్టీస్ చేయండి. డౌట్స్ వస్తాయి అప్పుడు నన్ను అడగండి, నేను చెప్తాను. 137 చేస్తున్నామా? వెరీ గుడ్. ఇంకా
A6, G6, 170. ఓ హరిప్రియ, నువ్వా హరిప్రియ అంటే? హరిప్రియ నోనా? నాకు తెలుసు, నువ్వు సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు తెలుసు. నేను ఎవరు అనుకుంటున్నాను, నువ్వా? ఓకే, వెల్ వెల్, వెరీ గుడ్, గుడ్ ఫాలోయింగ్. బి సెక్షన్ సిఆర్ చేస్తున్నారా? ఇప్పుడే మీరు థర్డ్ ఫోర్త్ సైకిల్ చేస్తే మీకు కొంత డౌట్లు వస్తాయి. డెఫినెట్లీ డౌట్లు రావడం సహజం. ఇంతలా చెప్పినా సరే మీరు అడగండి వెంటనే, ఐ విల్ క్లారిఫై ఇట్. $119 ఎందుకమ్మా అవన్నీ జిమ్లు అన్నీ? ఎవరికి కూడా మీ మీద మీకు కాన్ఫిడెన్స్, పాపం స్వామి వివేకానంద చెప్పిన చదవక ఎవరినెవరినో హీరోలుగా మీరు, మీకు మీ ఇంటికి మీరే హీరో, ఇంకోళ్ళు ఎవరు కాదు. మీ నాన్నగారి హీరో, మీరు హీరోలు. వాళ్ళ బొమ్మలు ఉండాలి, పెంచి పోషించేది వాళ్ళు. $122. ఏ మిగతా వాళ్ళు కెమెరాలు పనిచేయట్లేదా? కెమెరా ఎప్పట్లేదు? ప్లీజ్ ఆన్ కెమెరాస్. వాట్ ఆర్ యూ డూయింగ్? పడిపోదు, ఆర్ సింప్లీ యు ఆర్ స్లీపింగ్? రెస్ట్ ఆఫ్ పీపుల్ ఎందుకు మీరు కెమెరా ఆన్ చేయట్లేదు? అంటే అలా మీరు చేయట్లేదని అర్థమవుతుంది. పిలిచారేంటి? ఆస్క్ మీ. Are you have any doubts? ఎందుకు కాలిక్యులేటర్ ఉన్నాయా మీ దగ్గర? నేను క్లాస్కి వచ్చిన వెంటనే చెక్ చేసేది అదే, కాలిక్యులేటర్లో చెక్ చేస్తాను. మరి కాకపోతే ఇప్పుడు కోవిడ్ టైం కాబట్టి చెక్ చేయలేకపోతున్నాను. కాలిక్యులేటర్ లేనిదే మనం ఏమీ చేయలేము. కాబట్టి సెల్ ఫోన్ కన్నా కాలిక్యులేటర్ మీరు క్యారీ చేయాలి. సెల్ ఫోన్లు కాదు క్యారీ చేయవలసింది యాజ్ ఎ ఇంజనీరింగ్ స్టూడెంట్. ఈ వెయిటింగ్ రూమ్ ఆప్షన్ ఉంది, ఏంటది? సార్ ఎవరైనా డిస్టర్బ్ చేస్తే అందులో వెయిటింగ్ రూమ్ లో ఉంచితే సార్. ఉంచేస్తే అలా వాళ్ళకి వినపడదా ఇంకా క్లాసు? క్లాస్ కి రావడానికి కుదరదు సార్, మన వాళ్ళు వచ్చేసేది. మనం ఎలా చూసే వరకు వాళ్ళు రావడం కుదరదు. ఓకే, మానబెట్టేది జూమ్. ఇంకా చిన్న పిల్లల క్లాస్ రానివ్వటం, క్లాస్ పొమ్మంటాం. ఎవరైతే సార్ క్లాస్ చేస్తారు కదా సార్, ఎవరైనా వేరే వాళ్ళు వస్తే బయట వాళ్ళు వాళ్ళ గురించి. ఎవరు బాయ్స్ ఎవరు కూడా ఓపెన్ చేయట్లేదండి, కెమెరాలు ఓపెన్ చేయట్లే. అవనిజం D1 D1 135 168 170. ఆల్రెడీ మీరు లాగిన్ అయితే పడిపోతుంది మీకు అక్కడ అటెండెన్స్.
ఓకే, are you finished the cycles or change? ఏదో సెలైన్ కోసం పెడతా ఉంటుంది పెట్టుకున్నాను ఆయన. పెట్టుకొని ఫోన్ చేస్తున్నాను. బాగలేదు డబ్బు మాత్రం ఏమన్నా మీరు కొత్తగా ఏమన్నా నేర్చుకుంటున్నారా ఇంత ముందు క్లాస్ మీద? న్యూ థింగ్స్ ఏమైనా నేర్చుకుంటున్నారా? చెప్పేదంతా కొత్తగా ఉంది. న్యూ థింగ్స్ ఏముంది, అన్ని కొన్ని న్యూ థింగ్స్ అని అంటారా? అవును, మిగతా రెస్ట్ ఆఫ్ పీపుల్ అందరూ ఏం చేస్తున్నట్టు? వాళ్ళు ఇంట్లో పడుకుంటున్నారా ఏంటి? సియా చెప్పు. అదే తెలియదు సార్. అందరూ ఇంట్లోనే కదా ఉండేది కోవిడ్ టైంలో. మనం బయటకు వెళ్ళాం కదా, సినిమా ఎక్కడ షాపింగ్ మాల్ లేవు, సినిమా థియేటర్లు లేవు, చచ్చినట్టు ఇంట్లోనే కదా ఉంటున్నాం. ఇంకో మీ సీనియర్స్ వచ్చారు వేళ మార్నింగ్ కాలేజీకి, ఫైనల్ ఇయర్స్. వాళ్ళు గోలడేస్తున్నారు, బాబోయ్ ఇంట్లో ఉండకపోతున్నాం సార్, కాలేజీకి వచ్చేస్తామని. ఇంక అయిపోయింది, మీకు కాలేజీ రావడం కూడా లేదు, ఇంకా ఎగ్జామ్ వేస్తే మిమ్మల్ని గెంటేస్తాం బయటికి కాలేజీ నుండి. మరి ఇంట్లో ఉండి లాగిన్ అవ్వడానికి ఏమైంది? వినడానికి ఏముంది? నాదే కదా కష్టం అంతా, మీరు వింటున్నారు అంతే సింప్లీ. మీదేవరు? నాదే సార్, భీమవరం సార్. నువ్వు భీమవరమేనా? ఓకే, మీది భీమవరం, మాది భీమవరమే. ఎక్కడ మీ ఏరియా? రాయలం సార్. రాయలం అయితే మేము చిన్నమేరం పక్క పక్కనే. సార్ అభినవ్ కుమార్ 179 ప్లీజ్. 179 అభినవ్ కుమార్ సార్ ప్లీజ్ వీడియో ఆన్ చేయండి. నట తక్కువగా ఉందని ఆన్ చేయట్లేదు సార్. అది అమ్మా నట తక్కువగా ఉందని ఒకసారి ఆన్ చేయట్లేదు సార్, అందుకే. ఓకే ఓకే, చేస్తున్నారా? చేస్తున్నాను సార్. సార్ నాకు అది ఇందాక మీరు హింజ్డ్ సపోర్ట్ కి డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్ దగ్గర 1 ఇచ్చారు కదా సార్, రెగ్యులర్ స్టిఫ్నెస్ మెథడ్ లో. అవునవును. ఇక్కడ 1 అని ఎందుకు ఇవ్వలేదు సార్? అది అదే ఇప్పుడు నేను అదే చెప్పాను, అక్కడ ఎప్పుడు రెగ్యులర్ స్టిఫ్నెస్ లో హింజ్డ్ దగ్గర 1 అని పెట్టుకుంటాం, కానీ ఇంకా తర్వాత మనం ఈ కాలం ని ఒమిట్ చేస్తున్నాం, నల్లిఫై చేస్తున్నాం కాలం అంతా. కాబట్టి అంటే ఇట్స్ జస్ట్ లైక్ ఇంకా దానివల్ల నువ్వు ఎన్ని 1 పెట్టుకున్నా ఇంకా 0 చేసేస్తున్నాం, కాబట్టి మనకు దాని యొక్క అవసరం లేదు. సో ఇప్పుడు అవుట్ ఆఫ్ 6 కాలమ్స్ యు ఆర్ ఆపరేటింగ్ ఓన్లీ 5 కాలమ్స్, అంతే కదా? DCBA, CB, CD and DC. These columns will be operated. You eliminate AB column. కాబట్టి 1 పెట్టుకో, లేదా 0 పెట్టుకో, లేదా వదిలే, దాని గురించి ఏం డాట్ పెట్టబోయినా పర్లేదు. అంటే దాన్ని మనం పట్టించుకోవట్లేదు. ఇంకా నలిఫై మొదట 2 డిస్ట్రిబ్యూషన్ చూడు, ఫస్ట్ లో చేసాం మనం FEM బ్యాలెన్సింగ్, క్యారీ ఓవర్ బ్యాలెన్స్. ఈ 2 దేనికి చేసాం? ఏకే చేసాం, ఇంక దేనికి చేయలేదు. సో కాబట్టి మనం 0 చేసేసాం, ఇంక దాన్ని మనం కన్సిడర్ చేయమాట. కాబట్టి మీరు అక్కడ 4 డాట్లు పెట్టుకున్నా పర్లేదు, 0 పెట్టుకున్నా పర్లేదు, 1 పెట్టుకున్నా పర్లేదు. నేనేంటంటే సింప్లీ దాన్ని నలిఫై ఇక్కడ 4 డాట్లు ఏంటంటే ఇంక 0 చేసినట్టు అర్థం, అంటే ఫిక్స్ చేసినట్టు అర్థం అన్నమాట. ఓకే సార్. ఎంత మూమెంట్ తో ఫిక్స్ చేసినట్టు? 0 మూమెంట్ తో ఫిక్స్ చేసినట్టు. దాని అర్థం ఏంటంటే 4 డాట్లు ఎందుకు పెట్టంటే ఇక్కడ మనం ఫిక్స్డ్ సపోర్ట్ దగ్గర 4 డాట్లు పెడుతున్నాం కదా, సో ఇది కూడా 0 మూమెంట్ తోటి ఫిక్స్ చేస్తాం.
కాబట్టి Okay, ఇంకా sir. నేను అలా పెట్టుకున్నాను. రైట్. ప్లస్ 120 రాసిన తర్వాత డైరెక్ట్ గా 0 ఎందుకు రాయాలంటే ఎక్కడ ఈ పక్కన సార్ ఈ పక్క దాంట్లోనా ఎస్ సార్ ప్లస్ 120 పెట్టిన తర్వాత ఇమీడియట్లీ పుట్, ఎందుకంటే మీరు నెక్స్ట్ మళ్ళీ క్యారీ ఓవర్కి వెళ్తారు కదా. ఇక్కడ మీరు 0 పెట్టలేదు అనుకోండి, ఇక్కడ సపోజ్ క్యారీ ఓవర్ పెట్టినప్పుడు ఇక్కడ మీరు 0 పెట్టకుండా ఉన్నారు అనుకోండి, ఒకవేళ సపోజ్ వదిలేశారు, అప్పుడు మీరు ఏబీలోకి ఎంత క్యారీ అవుతుందండి మూమెంట్? 60 అవుతుంది. అది 0 పెట్టకపోతే 60. అది 60 0 పెట్టలేదు అనుకోండి, అక్కడ 120 ఉంది కదా అని చెప్పేసి మీరు ఏం చేస్తారంటే ప్లస్ 60 వేస్తారు. అక్కడ మళ్ళీ పొరపాటు పడతారు. ఆ పొరపాటు పడకుండా ఇక్కడ 0 పెట్టిస్తే ఓహో ఇక్కడ 0 మూమెంట్ ఉంది, ఇక్కడ బ్యాలెన్సింగ్ కరస్పాండింగ్ బ్యాలెన్సింగ్ మూమెంట్, ఆ 0 హాఫ్ ఆఫ్ ద మూమెంట్ క్యారీ అవుతుంది అని ఎప్పుడు మీరు 0 అవుతున్నారు. బ్యాలెన్సింగ్ చేసిన తర్వాత పక్కనే వెంటనే 0 పెట్టమన్నాను. ఓకే, అంటే అక్కడ కూడా అలాగే నలిఫై చేయాలన్నమాట. మరి అంతే కదా, ఇంకా 0 ఇక్కడ ఇప్పుడు ఎప్పుడైతే మీరు హాఫ్ 0 అయింది అనుకో, ఇంకా 0 మూమెంట్ ఉంది కదా, 0 బ్యాలెన్స్ చేస్తాం, అయిపోయింది. బ్యాలెన్స్ చేసినట్టే మళ్ళీ ఇక్కడ 0 పెడతాం పక్కన. దట్స్ ఎనఫ్. ఇక్కడ 0 హాఫ్ ఆఫ్ ద మూమెంట్ ఆఫ్ బిఏ ఎంత మూమెంట్ ఉంది? 0 మూమెంట్ ఉంది, అంతే 0 వేసాం. నెక్స్ట్ బిఏలోకి వస్తాం. బిఏలోకి ఎంతకు వస్తుంది? ఏబీలో సగం. ఏబీలో ఎంత ఉంది? ప్లస్ 120, సో ప్లస్ 160. దెన్ బ్యాలెన్సింగ్. సో ఏ దగ్గర ఎంత ఉంది? 0 ఇమీడియట్లీ పుట్ 0. దాట్స్ ఎనఫ్. ఈ రెండాటిలో కూడా ఏ దగ్గర బ్యాలెన్సింగ్ చేసిన తర్వాత బిఏ కాలంలో మటుకు పక్కాగా కరస్పాండింగ్ బ్యాలెన్స్ ముందు 0 పెట్టుకోవాలి. లేదంటే పొరపాటు మీరు 0 పెట్టకపోతే అందులో ఎంత ఉంటే అంత సగం మళ్ళీ వేసుకుని మళ్ళీ మీకు మళ్ళీ ఇక్కడ 0 రావు, ఏబీలు క్యారీ ఓవర్లో మూమెంట్లో వచ్చేస్తాయి. అర్థమవుతుందమ్మా? ఇంకా ఇది 8.42 వచ్చింది సార్. ఏమ్మా? రెండు 180.42 సార్. 4142 is nothing wrong. 188.42 వచ్చింది, ఇక్కడ 188. ఏం సార్ రెండు బిఏ దగ్గర బీసీ దగ్గర? బిఏ దగ్గర 188.4241. ఓకే సేమ్ సార్. ఓకే 188 మెయిన్ వచ్చింది కదా, డిజిట్స్ పెద్ద ప్రాబ్లం కాదు. మెయిన్ గా 188 వచ్చింది. సో మరి 0.05 కంటే ఎక్కువ ఉండకూడదు డిఫరెన్స్. 7.14 వచ్చింది సార్. సి జాయింట్. సి జాయింట్ దగ్గర సిబి ఎంత వచ్చింది? సిడి సార్ 67.14 సేమ్ సార్ రెండు. ఓకే రైట్. సిబి 67.14 సార్. ఓకే రైట్, వెరీ గుడ్ సేమ్. డి జాయింట్ దగ్గర -33.57 వచ్చింది సార్. 57. ఓకే 55, నథింగ్ ప్రాబ్లం. జస్ట్ అక్కడ ఏంటంటారు దాన్ని, రౌండ్ ఆఫ్ చేయడంలో కొద్దిగా ఏదో తేడా ఉండొచ్చు, నథింగ్ ప్రాబ్లం. అదే మనం కంప్యూటర్ ఫీడ్ చేసాం అనుకో ఇంకా యాక్యురసీగా ఉంటుంది, అది వేరేగా ఉంటుంది. ఎనీవే మొత్తం 33, 57, 67, 188 అలా వస్తే సరిపోతుంది. ఆ పాయింట్లు 0.5 లోపు అటు ఇటు ప్లస్ ఆర్ మైనస్ 0.5 డిఫరెన్స్ ఉండొచ్చు, ఏం తప్పలేదు. నౌ యూ ఆఫ్టర్ గెటింగ్, నౌ అబ్జర్వ్ ద modified, this is the modified stiffness, compare with the regular stiffness, which one is easy? మోడిఫైడ్ స్టిఫ్నెస్ ఎగ్జాక్ట్ గా వచ్చి యాక్యురేట్ గా వచ్చేసే వాల్యూస్. Yes. One first difference ఏంటంటే you should not operate all columns. In regular stiffness you should operate 6 columns in every cycle. That is the main difference.
In modified stiffness, you should operate only 5 columns. Why a column will nullified? Because it is hinge support. So you need not, you will neglect or nullified that column. Suppose if it is D joint is also hinge support, you should operate only 4 columns. BA, BC, CB, CD. It's very simple. Let us, in this case, D support is also hinge support. What will happen? When you go for modified, you should operate only 4 columns instead of 6 columns. If you go for even though if the supports are hinge support, you choose the regular stiffness, you operate 6 columns. So which was time saving. When you go for modified stiffness method, time will be saved. Time will be saved. And second one, how many cycles to get these values? Hello? So, to get the 188.188, 67, 60, to get the total balancing moment, it will take 10 cycles. It will get 10 cycles. Same values. ఎవరమ్మా అది బాబు? ఎవరిదో ఎవరు ఇంట్లో మాటలు వచ్చేస్తా. సరిపో DB D3. సార్ మ్యూట్ చేసి ఉంటాను. చూడు అన్మ్యూట్ అయింది. మీరు ఇంట్లో ఎవరిదో మ్యూట్ చేయండి. A3 సౌండ్ మ్యూట్ ఆఫ్ చేయండి. ఎవరు ఇంట్లో మాట్లాడిన వచ్చేస్తున్నా బయటికి. Right. So second difference is number of cycles will be less when compared to regular stiffness method. The same values you arrived in regular stiffness, it will take 10 cycles, but same values will be arrived in 8th cycle. So all these things will be, if you have any hinge support, you should prefer modified stiffness method, but you should familiar with the auxiliary moment distribution. That's enough. Clear? Students? Yes, sir. This is the moment distribution by regular and moment distribution by modified. You should choose your own choice. లేదు సార్ నాకు ఏదన్నా సరే నేను మోడిఫైడ్లో చేస్తా అంటే కుదరదు. ఓన్లీ ఫారెంట్స్ ఆర్ హింజ్డ్ సపోర్ట్ అంటే జాయింట్స్ హింజ్డ్ ఉన్నప్పుడే ఫారెంట్స్ ఎలా ఉండండి, జాయింట్స్ హింజ్డ్ ఉన్నప్పుడే గో ఫర్ మోడిఫైడ్ ఆర్ అదర్వైజ్ గో ఫర్ రెగ్యులర్ స్టిఫ్నెస్. దట్స్ వై రెండు మీకు తెలియ ఉండాలి. సపోజ్ ఇప్పుడు ఫారెంట్స్ ఫిక్స్డ్ ఇచ్చాను, బోత్ ఎండ్స్ ఆర్ ఫిక్స్డ్ ఇచ్చానుకోండి, అప్పుడు మీరు మూమెంట్ డిస్ట్రిబ్యూషన్ బై మోడిఫైడ్ ఈజ్ నాట్ వ్యాలిడ్. ఓన్లీ regular moment distribution is valid. In such case, you should perform moment distribution by regular moment distribution. Clear? So therefore, every student should be familiar with the moment distribution by regular method and moment distribution by modified method. This is the analysis of statically indeterminate rigid frame without unknown joint translation. Then you put a heading with unknown joint translation. Analysis of statically indeterminate
rigid frame with unknown joint translation. That means allowed the joint translation, and that means permitted the joint translations, linear translations at the joint. That is called sway problem. ఏంటి ఇక్కడతో ఆపేద్దామా లేదా అంటే ఓన్లీ 75 మంది వచ్చారు, రెగ్యులర్కి అయితే 150 మంది వస్తున్నారు, ఇంకా దగ్గరగా ఒక 40 మంది ఆబ్సెంట్ గా ఉన్నారు, వాళ్ళందరూ మిస్ అవుతారేమో. సో మండే క్లాస్ లో మనం అది ఎగ్జాంపుల్ చెప్దాం. ఈ ప్రాక్టీస్ చేయండి. లెట్ us take the any textbook and I will upload the some example problems. Okay, MCL పనిచేస్తుందా? ఎస్ సార్. అంటే MCL పనిచేయట్లేదు అన్నారు, కొన్ని అప్లోడ్ కి డౌన్లోడ్ కి పనిచేస్తుంది కదా అది? ఎస్ సార్, చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి కానీ రెక్టిఫై చేస్తానన్నారు సార్. కొన్ని మీరు డౌన్లోడ్ అవుతున్నాయా అవి? ఏమన్నా మనం పెట్టిన డౌన్లోడ్ అవుతాయా? ఓకే, నేను అప్లోడ్ చేస్తాను, మీరు అది డౌన్లోడ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి ఏమా. రైట్, ఓకే, థ్యాంక్ యూ.